సో ఎట్లా నడిచింది బాగా జరిగింది. కేసీఆర్ గారు దిశా దశ నిర్దేశం చేసినారు సభ్యులందరికీ కూడా. జాయింట్ ఇవాళ కౌన్సిల్ ఉండు లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ కాబట్టి సభ్యులు ఎట్లా ప్రవర్తించాలి, టైంకు రావాలి, వారి బాధ్యత నిర్వర్తించాలి. ఖచ్చితంగా అన్ని అంశాల మీద మాట్లాడే అవకాశం ఉంటుంది బడ్జెట్ సమావేశాలు కాబట్టి. ఒకవేళ రేపు మీకు మైక్స్ అట్లాంటివి ఇవ్వకపోతే ఏం చేస్తారు నెక్స్ట్ ఏంటి? అట్లేం ఉండదమ్మా, టైం ప్రకారం ఖచ్చితంగా ఇస్తారు. బడ్జెట్ సమావేశాల్లో అధికార పక్షం ప్రతిపక్షానికి ఖచ్చితంగా టైం ఉంటుంది కాబట్టి ఆ టైం ప్రకారం ఖచ్చితంగా మాట్లాడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మా సంఖ్యాపరంగా కూడా మాకు ఆ టైం రావాలి కదా, ఆ టైం ఇస్తారు. ఆ టైం ప్రకారం ఖచ్చితంగా అన్ని అంశాల మీద మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సో ఎలాంటి దిశానిర్దేశం చేసిరు ఈరోజు? వాస్తవంగా ఏంటంటే ప్రధానంగా వ్యవసాయ రంగం కావచ్చు, మిగతా రంగాల్లో కావచ్చు, 6 గ్యారెంటీల అమలు కావచ్చు, అటువంటి రంగాలన్నింటినీ కూడా ప్రస్తావించాలని కేసీఆర్ గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. సో ఎట్లా ఉండబోతుంది మీ వాయిస్ రేపు? అంటే మీరు ప్రధానంగా ఏ టాపిక్ ఎంచుకోబోతున్నారు? అన్ని అట్లేం లేదు, రైతు సమస్యల మా పార్టీ లేదంటే మేనిఫెస్టోలో పెట్టి మా పార్టీ ఏ టాపిక్ మీద మాట్లాడమంటే ఆ టాపిక్ మీద మాట్లాడతాం అంతే. వేడిగా జరిగే అవకాశం ఉంది. ఈసారి ఎండగడతారా ప్రభుత్వ వైఫల్యాలను? ఖచ్చితంగా పార్టీగా అది జరిగే పనే కదా. ప్రతిపక్ష పార్టీ బాధ్యత నెరవేరుస్తుంది. అదే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా టైం ఇచ్చి చూసినారు కాబట్టి 15 నెలల తర్వాత ప్రభుత్వ వైఖరి మారతలేదు కాబట్టి, ఇంకా ఈ ప్రజలకు చేరువ అవుతలేదు కాబట్టి దాన్ని ఖచ్చితంగా నిలదీయాలనే ఆలోచనతోటి ఎలా పార్టీ ఉంది.